హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. L2 లిస్ట్‌లో వచ్చినటువంటి వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు సంబంధించి ఆల్రెడీ లబ్ధిదారులు ఎవరైతే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లులైతే పొంది ఉన్నారో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సో అటువంటి వారందరికీ కూడా నోటీసులైతే ఇవ్వబోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందనేది నేను మీకు చెప్తాను. అలానే మార్చి 10 లోపల L2 లిస్ట్‌లో ఉండేటువంటి వాళ్ళకి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అయితే కొంతమందికైతే ఇవ్వబోతున్నారనమాట. అలానే L1 లిస్ట్‌లో ఉండేటువంటి వాళ్ళకి, అంటే ముఖ్యంగా స్థలం ఉండి ఇంటి నిర్మాణం కొరకు వెయిట్ చేస్తున్నటువంటి L1 లిస్ట్‌లో వారికి మాత్రము ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుంటే 4 ఇంటి నిర్మాణాల డిజైన్స్ అనేటివి ఇస్తారనమాట. వాటిలో మీకు నచ్చిన విధానంలో మీరు కట్టుకునే విధంగా అయితే ప్లాన్ చేసేసి కూడా గవర్నమెంట్ అయితే ఇళ్లను కట్టించబోతుందనమాట. సో ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో నేను మీకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ప్రతిరోజు కూడా వీడియోస్ రూపంలో మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఒకసారి చూడవచ్చండి, ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇచ్చున్నారనమాట. ఐడిహెచ్ కాలనీలోని 18 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి సీజ్ అయితే చేశారనమాట. అంటే వీరి ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి నోటీసులు పంపించడం జరిగింది. ఆ ఇండ్లను కూడా సీజ్ అయితే చేశారు. ఎందుకు చేశారు అనేది చూద్దాం. సో పద్మారావు నగర్కి సంబంధించి అయితే అప్డేటు. సో బన్సీలాల్పేట డివిజన్ ఐడిహెచ్ కాలనీలోని ప్రభుత్వం నిర్మించిన 18 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులు సీజ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాంప్లెక్స్లోని 18 ఇండ్లు ఖాళీగా ఉండడంతో కొందరు అక్రమంగా ఉంటున్నారు. విషయం తెలుసుకున్న డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు హైతా చిరంజీవి అధికారులకు ఫిర్యాదు అయితే చేశారు. దీంతో సికింద్రాబాద్ డిప్యూటీ తహసీల్దార్ రాజని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆదిల్ సిబ్బందితో కలిసి శనివారం 18 ఇండ్లకు తాళాలు వేసి సీజ్ చేశారనమాట. సో ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే ఇల్లు అనేటివి పొంది ఉన్నారో సో వారికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చెప్పింది అనేది ఇక్కడ మనం చూద్దాం. సో అక్కడ డబుల్ బెడ్రూమ్ పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఆ లబ్ధిదారులు మాత్రమే ఆ ఇళ్లలో ఉండాలన్నమాట. అలా ఉండకుండా ఇళ్లను అమ్ముకోవడము, అదేవిధంగా లీజుకి ఇవ్వడము, ఇలాంటివి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వార్నింగ్ కింద అయితే నోటీస్ అనేది పంపించడం జరుగుతుందని చెప్తున్నారనమాట. సో జిల్లాల వారీగా ఉన్నటువంటి L2 లబ్ధిదారుల కొరకు ఈ పని అయితే చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ డబ్బులతోనే ఆ ఇండ్ల నిర్మాణాలు అనేటివి పూర్తయినాయి. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిని లబ్ధిదారులు తీసుకోకుండా లీజ్కి ఇచ్చుకోవడము, అమ్ముకోవడం అనేది చేసుకోకూడదు. అది చట్టవిరుద్ధంగా కూడా నేరం అన్నమాట. అందువల్ల ఇప్పుడున్నటువంటి L2 లబ్ధిదారులకు ఈ ఇళ్లను కనుక ఇస్తే ప్రభుత్వం కొంచెం ఖర్చు తగ్గించే అవకాశం అయితే ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా L2 లబ్ధిదారుల కోసము డబుల్ బెడ్రూమ్ ఎవరైతే పొంది ఉన్నారో వారందరికీ కూడా ఒక వార్నింగ్ లాగైతే నోటీసులు అనేటివి పంపించడం జరుగుతుందని చెప్తున్నారనమాట. సో వీటిని అద్దెకి ఇవ్వడం కానీ, లీజుకు లేదా అమ్ముకోవడానికి వీలు లేదని, అందువల్ల డబుల్ బెడ్రూమ్లు ఇల్లు పట్టాల జాబితా, ఇటీవల కుటుంబ సర్వేలో ఉన్నటువంటి ఇంటి నెంబర్ల జాబితాను పరిశీలించి సంబంధిత సలహాదారు వెంట ఇంజనీరింగ్లు అదేవిధంగా పోలీస్ సిబ్బంది వెంట తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించాలని ఆదేశించున్నారనమాట జిల్లా కలెక్టర్లు, అధికారులను. సో కాబట్టి వీరందరూ కూడా ఇళ్లను తనిఖీ అయితే చేయబోతున్నారు. అసలు సిసలైన లబ్ధిదారులు ఉంటేనే ఆ ఇళ్ళు అనేటివి ఉంటాయి. లేని పక్షంలో గవర్నమెంట్ ద్వారా ఇచ్చినటువంటి ఇళ్లను పోగొట్టుకొని ఇప్పుడున్నటువంటి L2 లబ్ధిదారులకైతే ఆ ఇళ్లను ఇచ్చే విధంగా గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. సో ఈ విధంగా L2 లబ్ధిదారులకు సంబంధించి ఒక అప్డేటు. ఇకపోతే L1లో ఉన్నటువంటి వాళ్ళకి పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఒక 4 డిజైన్స్ అనేటివి ఇవ్వబోతున్నారనమాట. లబ్ధిదారుల యొక్క ఇష్ట ప్రకారమే ఈ యొక్క నిర్మాణాలు జరుగుతాయని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఆ మొత్తంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోలేని ఆర్థిక పరిస్థితి ఉన్న వారికి ఉపయుక్తంగా ఉండేలా 4 నిర్మాణ పద్ధతులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ 4 ఖచ్చితంగా ఒకదాన్ని అనుసరించాలన్న నిర్బంధం లేదని అధికారులు అయితే చెప్తున్నారు. లబ్ధిదారులు సాధారణ పద్ధతిలో అయినా ఇంటిని నిర్మించుకోవచ్చని, ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి పక్షంలో నమూనా ఇంటిని చూసి ఆ పద్ధతిలోనే ఇంటిని నిర్మించుకోవచ్చని అంటున్నారన్నమాట. ఇంటి విస్తీర్ణం మాత్రము 400 చదరపు అడుగులకు తగ్గకూడదు, అంటే 45 గజాలకి తగ్గకూడదని చెప్తున్నారనమాట. అలానే విస్తీర్ణం వచ్చేసి 600 చదరపు అడుగులకు మించకూడదు, అంటే 65 గజాలకు మించకూడదని చెప్పి చాలా బలంగా అయితే చెప్తున్నారు. విస్తీర్ణం పెరిగితే ఖర్చు తడిసి మోపుడవుతుంది, ఇంటిని అసంపూర్తిగా వదిలేస్తారన్న ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అయితే అందించడం జరిగిందనమాట.
ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు 4 డిజైన్లు ఖరారైతే చేశారు. ఇందులో షార్ట్ కాలమ్ కన్స్ట్రక్షన్ అనేది ఒకటి ఉంది. అదేవిధంగా షియర్ వాల్ పద్ధతి, స్టోన్ రూఫింగ్ విధానము, పిల్లర్ రూఫింగ్ విధానం. సో ఈ నాలుగిట్లో మీరు ఏ విధంగా అయినా ఇంటిని నిర్మించుకోవచ్చు అని కూడా చెప్తుందన్నమాట. ఇళ్ల నిర్మాణంలో స్టీల్ వ్యయం చాలా ఎక్కువ షార్ట్ కాలమ్ కన్స్ట్రక్షన్లో అనేది. సో అదేవిధంగా ఇక్కడ షియర్ వాల్ పద్ధతి అయితే వచ్చేసి ఫ్యాబ్రికేటెడ్ గోడల ద్వారా అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. ఇంకోటి స్టోన్స్ అనేటివి అంటే కాంక్రీట్ యొక్క గోడలు అయితే ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన నిర్మాణాలు అనేటివి జరుగుతాయి అన్నమాట. ఇంకోటి పిల్లర్ రూఫింగ్, పిల్లర్ల ద్వారా అయితే రాడ్లు అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని పిల్లర్లు పోసుకొని ఇంటిని నిర్మించుకోవడం. సో మండలానికి ఒక మోడల్ ఇల్లు అనేది నిర్మించనున్నారనమాట. సో దీనికి సంబంధించి వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, సో బేల్దారులకు సంబంధించి. సో ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డిజైన్స్ చెప్పారు. అదేవిధంగా L2 లబ్ధిదారుల కొరకు ఈ యొక్క 2 BHK హౌసెస్ ఎవరైతే పొంది ఉన్నారో వారికి సంబంధించి ఆ యొక్క ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఇళ్లను సీజ్ చేయడము, ఆ సీజ్ చేసినటువంటి స్థానంలో ఈ యొక్క L2 లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయడం, ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. సో అయితే లిస్టులు L1 లిస్టు, L2 లిస్ట్, L3 లిస్టు ఇవన్నీ కూడా చేంజ్ అవ్వాలనుకుంటే ఒకటే దారి, గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం, సబ్మిట్ చేసుకోవడం. సో ప్రభుత్వం దీని మీద రీసర్వే చేయాలని అనుకోవట్లేదు. సో మనం ఒక ప్రయత్నంగా గ్రీవెన్స్ ఆప్షన్ అనేది ఇచ్చున్నారు. సో అది ఇచ్చున్నారంటే దానికి ఏదో ఒక ఫలితం అయితే ఉంటుంది. సో కాబట్టి అప్లికేషన్ అనేది వేయండి, అంటే గ్రీవెన్స్ అప్లికేషన్ అనేది వేయండి, గ్రీవెన్స్ ఎంట్రీ అనేది చేయండి. ప్రభుత్వం తర్వాత రీసర్వే అయితే కూడా చేయవచ్చు. మన అదృష్టం బాగుంటే మనకు L1లోకి వెళ్ళొచ్చు, లేదా L3లో ఉండేవాళ్ళు L2లోకి వెళ్ళొచ్చు, ఇలా ఏదైనా జరగవచ్చు అన్నమాట. సో కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాము. సో గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకుంటుంది. ఓకేనా.